ఆర్థిక వ్యవస్థ అనేది ఒక ఇంజినీరింగ్ యంత్రం కాదు. అదొక జీవన వ్యవస్థ. మనుషుల ప్రవర్తన, పాలసీలు ఇవన్నీ ముడిపడుంటాయి. కరెక్ట్. అందుకే ఇకానమీ చదివేటప్పుడు బట్టి పట్టడం కంటే ఒక సంఘటన ఇంకో సంఘటనకి ఎందుకు దారితీసిందో, ఆ కారణం వెనుక ఉన్న లాజిక్ ఏమిటో అర్థం చేసుకోవడం చాలా అవసరం. 100% నిజం. లాజిక్ పట్టుకుంటే ఎకానమీ చాలా ఈజీ. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణను ఒక డైనమిక్ క్విజ్ షో ఫార్మాట్లో చేయబోతున్నాం. ఎకనామీలోని కీలకమైన కాన్సెప్ట్స్ మరియు విధానాలను పాత ప్రశ్నల ద్వారా డీకోడ్ చేద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. ప్రశ్నల వెనుక ఉన్న అసలు కథను బయటకు తీద్దాం. తప్పకుండా. అయితే ఈ ప్రశ్నల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రకటన. వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. అవును, ఇది అభ్యర్థులకు చాలా ముఖ్యం. ఈనాటి వీడియోలో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీల నుండి 15 అత్యంత ఎక్కువగా రిపీటైన పాలిటీ మరియు ఎకనామీ పాత ప్రశ్నలను నేను కవర్ చేస్తాను. ఇందులో 6 ప్రశ్నలు 5 సార్లకు పైగా రిపీటయ్యాయి. ఓహో, 5 సార్లకు పైగానా? అంటే ఇవి చాలా క్రూషియల్ అన్నమాట. ఖచ్చితంగా. ఈ వీడియో గరిష్ఠ సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా మన పాత ప్రశ్నపత్రాల్లోని 42వ ప్రశ్నతో మొదలుపెడదాం. స్టార్ట్ చేద్దాం. 42వ ప్రశ్న ఒక క్లోజ్డ్ ఎకానమీ లేదా మూసివేసిన ఆర్థిక వ్యవస్థ అనగా ఏమిటి? ఆప్షన్ 1 ద్రవ్య సరఫరా పూర్తిగా నియంత్రించబడుతుంది. ఆప్షన్ 2 లోటు ద్రవ్య విధానం జరుగుతుంది. మ్మ్. ఆప్షన్ 3 ఎగుమతులు మాత్రమే జరుగుతాయి. ఆప్షన్ 4 ఎగుమతులు మరియు దిగుమతులు రెండూ జరగవు. ఏది కరెక్ట్ అంటారు? దీనికి సరైన ఆన్సరు ఆప్షన్ 4 అండి. ఎగుమతులు మరియు దిగుమతులు రెండూ జరగని ఆర్థిక వ్యవస్థనే క్లోజ్డ్ ఎకానమీ అంటారు. అంటే బయటి దేశాలతో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. అవును, ఆ దేశం ప్రపంచంలోని మిగతా దేశాలతో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోదు. ఇక మిగతా ఆప్షన్లో చూస్తే ఆప్షన్ 1లో ద్రవ్య సరఫరా నియంత్రణ అన్నారు కదా, అది ఏ దేశపు సెంట్రల్ బ్యాంక్ అయినా చేస్తుంది. దానికి క్లోజ్డ్ ఎకానమీకి సంబంధం లేదు. అర్థమైంది. మరి ఆప్షన్ 2లో లోటు ద్రవ్య విధానం అన్నారు కదా. బడ్జెట్ లోటు అనేది ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య తేడా. అది ఇంటర్నల్ విషయం. ఇక ఆప్షన్ 3లో కేవలం ఎగుమతులు అన్నా సరే అది వేరే దేశాలతో సంబంధం పెట్టుకున్నట్లే కదా, సో అది తప్పే. అంటే ఇది ఒక ఇంటి తలుపులు పూర్తిగా మూసేసుకుని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పెరట్లో పండిన కూరగాయలే తింటూ బతకడం లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు. కానీ అంటే నిజ జీవితంలో 100% ఇలాంటి క్లోజ్డ్ ఎకానమీ సాధ్యమేనా? నార్త్ కొరియా లాంటి దేశాలు కూడా చైనాతో ఎంతో కొంత వ్యాపారం చేస్తాయి కదా. మీరు పాయింట్ పట్టుకున్నారు. నేటి ప్రపంచీకరణ యుగంలో 100% క్లోజ్డ్ ఎకానమీ అనేది ఒక సైద్ధాంతిక భావన మాత్రమే. ఏ దేశానికి కావలసినవన్నీ ఆ దేశంలో దొరకవు గదా, అందుకే వాణిజ్యం తప్పనిసరి. సరే, ఒకవేళ తలుపులు మూసుకున్నా తెరిచినా లోపల ఆర్థిక వ్యవస్థ పెరగాలి కదా. దానికి సంబంధించిందే మన 43వ ప్రశ్న. చదవండి. ఆప్షన్ 1 ప్రతి ద్రవ్యోల్బణం, ఆప్షన్ 2 ద్రవ్యోల్బణం, ఆప్షన్ 3 స్టాగ్ఫ్లేషన్, ఆప్షన్ 4 హైపర్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. ఓకే, ద్రవ్యోల్బణమా? ఎలాగో వివరిస్తారా? ఖచ్చితంగా. ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పుడు దేశంలో కొత్త పరిశ్రమలు వస్తాయి కదా, ఉద్యోగాలొస్తాయి. అప్పుడు ప్రజల చేతిలో డబ్బు ఆడుతుంది. దానివల్ల మార్కెట్లో వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. అవును, డిమాండ్ పెరిగినప్పుడు సహజంగానే ధరలు కొద్దిగా పెరుగుతాయి. ఆ మోసటు ధరల పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అంటాం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం ఉంది. అడగండి. అంటే ధరలు పెరగడమంటే సామాన్యులకు భారం కదా. ఉల్లిపాయల రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగితే అందరూ గగ్గోలు పెడతారు కదా. మరి అది ఆర్థిక వృద్ధికి సంకేతం ఎలా అవుతుంది? మంచి జరగాలంటే ఆప్షన్ 1లోని ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గడం జరగాలి కదా. బయట నుంచి చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఏంటంటే ధరలు పడిపోవడం అనేది ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రమాదకరమైన జబ్బు లాంటిది. జబ్బా? అదెలా? ఉదాహరణకు, మీరొక ఇల్లు కొనాలనుకుంటున్నారు. వచ్చే నెల ఆ ఇంటి రేటు ఇంకా తగ్గుతుందని తెలిస్తే ఏం చేస్తారు? సింపుల్. కొనుగోలు వాయిదా వేస్తాను. వచ్చే నెల కొనొచ్చులే అని. చూశారా, అందరూ ఇలాగే వస్తువులు కొనడం ఆపేస్తే ఏమవుతుంది?
ఫ్యాక్టరీలు ఉత్పత్తి ఆపేస్తాయి, కంపెనీలు మూతపడతాయి, ఉన్న ఉద్యోగాలు పోతాయి, అప్పుడు ఎవరి చేతిలోనూ డబ్బుండదు. ఓహో! అంటే కొనేవాళ్లు లేక మొత్తం సిస్టమ్ ఆగిపోతుందన్నమాట. అవును, దానికి జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద ఉదాహరణ. దశాబ్దాల పాటు వాళ్ళు ఈ ధరలు పడిపోవడంతోనే పోరాడారు. అందుకే కొనుగోలు శక్తిని పెంచే కొద్దిపాటి ద్రవ్యోల్బణం ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ ఆయిల్ లాంటిది. చాలా విభిన్నమైన కోణమిది. వస్తువులు కొనే కొద్దీ ఫ్యాక్టరీలు నడుస్తాయి, ఉద్యోగాలొస్తాయి, లాజిక్ బావుంది. సరే, ఇప్పుడు 44వ ప్రశ్నకు వెళ్దాం. సరే. ఈ వృద్ధి అనేది అందరికీ చేరాలి కదా? సమ్మిళిత వృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో కింది వాటిలో ఏవి సహాయపడతాయి? స్టేట్మెంట్ 1 స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం. స్టేట్మెంట్ 2 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంటే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం. స్టేట్మెంట్ 3 విద్యా హక్కు చట్టం అమలు చేయడం. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ 3 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ 4 1 2 మరియు 3. దీనికి జవాబు ఆప్షన్ 4 అండి. అంటే 3 స్టేట్మెంట్స్ సరైనవే. 3 సరైనవేనా? ఎలా అంటారు? సమ్మిళిత వృద్ధి లేదా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి ఫలాలు కేవలం పై స్థాయిలో ఉన్న కొద్దిమంది ధనవంతులకే పరిమితం కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా చేరడం. అవును, అది ముఖ్యం. మొదటి పాయింట్ చూడండి, స్వయం సహాయక బృందాలు. ఇవి ముఖ్యంగా గ్రామీణ మహిళలకు రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా స్వతంత్రులం చేస్తాయి. ఇక రెండవది చిన్న పరిశ్రమలు. ఇవి తక్కువ పెట్టుబడితో స్థానికంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాయి. కరెక్ట్. మరి విద్యా హక్కు చట్టం సంగతేంటి? విద్యా హక్కు చట్టం అనేది పేద పిల్లలకు ఉచిత చదువు అందించి వారి భవిష్యత్తును మారుస్తుంది కదా. ఈ 3 సమాజంలో అసమానతలు తగ్గించి అందర్నీ కలుపుకునిపోయేలా చేస్తాయి. అవును, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పైనుండి కిందకు డబ్బు జారిపడుతుంది అనే ఆ ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ఎప్పుడూ పూర్తిగా పనిచేయలేదు కదా. నేరుగా కింద స్థాయిలోనే వృద్ధి జరగాలి. ఖచ్చితంగా కింద స్థాయి నుంచే గ్రోత్ రావాలి. సరే, ఒకవేళ ఈ వృద్ధి ఇంజిన్ ఆగిపోతే ఏమవుతుందో చూద్దాం. 45వ ప్రశ్న ఆర్థిక పదజాలానికి సంబంధించినది. కింది జతలను పరిశీలించండి. 1 మెల్ట్ డౌన్ అంటే స్టాక్ ధరల పతనం. 2 రిసెషన్ అంటే వృద్ధి రేటు తగ్గడం. 3 స్లోడౌన్ అంటే జీడీపీ పడిపోవడం. ఓకే. ఈ జతలలో ఏది సరిగ్గా జత చేయబడింది? ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మరియు 3, ఆప్షన్ 3 1 మరియు 3, ఆప్షన్ 4 1 2 మరియు 3. ఇందులో ఆప్షన్ 1 అంటే 1 మాత్రమే అన్నది సరైనది. 1 మాత్రమేనా? మిగతావి ఎందుకు కాదో వివరిస్తారా? మెల్ట్ డౌన్ అంటే స్టాక్ మార్కెట్లో అకస్మాత్తుగా భారీ పతనం జరగడం. ఇది కరెక్ట్గానే మ్యాచ్ అయింది. కానీ ఆ 2 మరియు 3వ జతలు తారుమారయ్యాయి. దయచేసి అభ్యర్థులు ఈ పాయింట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా తారుమారయ్యాయి? రిసెషన్ అంటే మాంద్యం కదా. అది కేవలం వృద్ధి రేటు తగ్గడం కాదు. వరుసగా 2 త్రైమాసికాల్లో దేశం యొక్క మొత్తం జీడీపీ నెగటివ్లోకి పడిపోవడం. అంటే ఉత్పత్తి అస్సలు పెరగకపోగా మైనస్లోకి వెళ్ళిపోవడం. ఓహో, మరి వృద్ధి రేటు తగ్గడాన్ని ఏమంటారు? దాన్నే స్లోడౌన్ అంటారు. అంటే ఎకానమీ ఇంకా పెరుగుతూనే ఉంది, కాకపోతే గతంలో 8% పెరిగితే ఇప్పుడు 5% మాత్రమే పెరుగుతోంది అన్నమాట. ఆ, దీన్ని మనం ఒక బండి ప్రయాణంతో పోల్చవచ్చా? స్లో డౌన్ అంటే మనం వెళ్తున్న కారు యాక్సలరేటర్ తగ్గించడం. అంటే కారు ముందుకే వెళ్తుంది గాని మెల్లగా. అదే రిసెషన్ అంటే కారుని ఏకంగా రివర్స్ గేర్లో నడపడం. బండి వెనక్కి వెళ్ళిపోతోంది. అద్భుతమైన అనాలజీ. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్. ఆర్థిక వ్యవస్థ ఇంకా వృద్ధిలోనే ఉందా లేదా కుంచుకుపోతోందా అన్నది గమనించాలి. ఇక మెల్ట్ డౌన్ అంటే ఏకంగా బండి బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిపోవడం. అవును, స్టాక్ మార్కెట్ క్రాష్ అన్నమాట. ఈ అనాలజీతో ఇక ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోలేం గదా. ఇప్పుడు 46వ ప్రశ్న చూద్దాం. 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్న సమ్మిళిత వృద్ధిలో కింది వాటిలో ఏది భాగం కాదు? విందాం ఆప్షన్స్. ఆప్షన్ 1 పేదరికం తగ్గింపు, ఆప్షన్ 2 ఉపాధి అవకాశాల విస్తరణ, ఆప్షన్ 3 క్యాపిటల్ మార్కెట్ను బలోపేతం చేయడం, ఆప్షన్ 4 లింగ అసమానతలను తగ్గించడం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. క్యాపిటల్ మార్కెట్ను బలోపేతం చేయడమనా? అవును, ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు సమ్మిళిత వృద్ధి అంటే సామాన్యుల జీవితాలను బాగుచేయడం.
పేదరికం తగ్గించడం, ఉపాధి కల్పించడం, లింగ అసమానతలంటే ఆడామగ భేదాలు తగ్గించడం ఇవన్నీ నేరుగా పేదల సాధికారతకు సంబంధించినవి. అవును. కానీ క్యాపిటల్ మార్కెట్ను బలోపేతం చేయడమంటే స్టాక్ మార్కెట్లు, షేర్లు, డిబెంచర్లకు సంబంధించింది. అది ఇందులో భాగం కాదు. కానీ అంటే స్టాక్ మార్కెట్లు బావుంటే కంపెనీలు బావుంటాయి కదా! తద్వారా ఉద్యోగాలొస్తాయి కదా! మరి అది సమ్మిళిత వృద్ధి ఎందుకు కాదు? ఉద్యోగాలొస్తాయి, కానీ అది పరోక్షంగా జరుగుతోంది. పైగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేది, లాభాలు పొందేది ఎక్కువగా ఎగువ మధ్య తరగతి మరియు ధనవంతులే కదా! ఆ! నిజమే. అట్టడుగున ఉన్న ఒక వ్యవసాయ కూలీకి సెన్సెక్స్ పెరగడానికి నేరుగా సంబంధం ఉండదు గదా! అందుకే అది సమ్మిళిత వృద్ధి ప్రైమరీ టార్గెట్ కాదు. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఆర్థిక ప్రణాళికలు మరియు మౌలిక సదుపాయాల విభాగానికి వెళ్తున్నాం. ఈ 47th ప్రశ్న ప్రారంభించే ముందు వింటున్న అభ్యర్థులు గమనించాలి, ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అవును, తప్పకుండా చేయండి. సరే, నర్ది 7వ ప్రశ్న. భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో భారీ పరిశ్రమలపై ప్రాధాన్యత తగ్గించి మౌలిక సదుపాయాల వైపు దృష్టి మళ్లించడం ఏ ప్రణాళికలో మొదలైంది? ఆప్షన్ 1 4వ ప్రణాళిక, ఆప్షన్ 2 6వ ప్రణాళిక, ఆప్షన్ 3 8వ ప్రణాళిక, ఆప్షన్ 4 10వ ప్రణాళిక. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 6వ ప్రణాళిక. దీని కాలం 1980 నుంచి 85 వరకు. 6వ ప్రణాళికలో ఎందుకు ఈ మార్పు వచ్చింది? చూడండి, భారతదేశం 2వ ప్రణాళిక నుండి ఇనుము, ఉక్కు లాంటి భారీ కర్మాగారాల మీద విపరీతంగా పెట్టుబడులు పెట్టింది. మహలనోబిస్ మోడల్ అంటాం కదా, అది. కాని 1980ల నాటికి ఒక వాస్తవం బోధపడింది. ఏంటా వాస్తవం? ఏంటంటే, మీరొక పెద్ద స్టీల్ ప్లాంట్ కట్టారు, కాని ఆ స్టీల్ని ఇతర నగరాలకు తీసుకెళ్లడానికి సరైన రోడ్లు లేవు, ఆ ఫ్యాక్టరీ నడవడానికి అవసరమైన కరెంటు లేదు. అంటే మౌలిక సదుపాయాలు లేవు. ఓహో! అంటే ఇంజిన్ తయారు చేశారు, కానీ దానికి చక్రాలు అమర్చడం మర్చిపోయారన్నమాట. ఖచ్చితంగా. అందుకే 6వ ప్రణాళికలో ప్రభుత్వం ఒక మేజర్ షిఫ్ట్ తీసుకుంది. కేవలం పరిశ్రమలు పెడితే సరిపోదు, వాటికవసరమైన రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్మించడం అత్యవసరం అని గుర్తించింది. లాజికల్గా ఉంది. అందుకే మౌలిక సదుపాయాల వైపు దృష్టి మళ్లించింది. ఇక 48వ ప్రశ్న. అభివృద్ధి పేరుతో మనం పరిమితులు దాటుతున్నామా అన్న దానిపై ఈ ప్రశ్న ఉంది. సుస్థిర అభివృద్ధి అనగా భవిష్యత్తు తరాల అవసరాలను దెబ్బతీయకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం. ఈ కోణంలో చూస్తే సుస్థిర అభివృద్ధి అనే భావన ప్రాథమికంగా కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1 సామాజిక న్యాయం మరియు సాధికారత, ఆప్షన్ 2 సమ్మిళిత వృద్ధి, ఆప్షన్ 3 ప్రపంచీకరణ, ఆప్షన్ 4 క్యారీయింగ్ కెపాసిటీ. ఇది చాలా సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 క్యారీయింగ్ కెపాసిటీ. క్యారీయింగ్ కెపాసిటీ అంటే మోయగల సామర్థ్యం కదా? అవును, మన భూమిని ఒక అంతరిక్ష నౌక అనుకుందాం. దానికి పరిమితమైన ఆక్సిజన్, పరిమితమైన నీరు ఉంటాయి కదా. ఒక పర్యావరణ వ్యవస్థ తనను తాను పునరుద్ధరించుకుంటూ ఎంత వనరుల వాడకాన్ని తట్టుకోగలదో ఆ గరిష్ట పరిమితిని క్యారీయింగ్ కెపాసిటీ అంటారు. అంటే ఒక పరిమితి దాటితే కష్టం అన్నమాట. అవును, మనం పరిమితికి మించి అడవులను నరికేసి గనులను తవ్వేస్తే ఆ కెపాసిటీ దాటిపోతాం. అప్పుడు భవిష్యత్తరాలకి ఏమీ మిగలదు. బ్రెంట్ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ ప్రధానంగా చెప్పింది ఇదే. వండర్ఫుల్. ఇక 49వ ప్రశ్నకు వెళ్దాం. ఎకానమీ పేపర్లో పాలిటిక్స్కి సంబంధించిన ప్రశ్న ఇది. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎమర్జెన్సీ విధించబడింది, కొత్త ఎన్నికలు జరిగాయి మరియు జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది? ఆప్షన్ 1 3వ, ఆప్షన్ 2 4వ, ఆప్షన్ 3 5వ, ఆప్షన్ 4 6వ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ ప్రణాళిక అంటే 1974 నుంచి 79 వరకు కదా? కరెక్ట్. ఎకానమీకి రాజకీయాలకు ఉన్న విడదీయరాని సంబంధానికి ఇదొక గొప్ప ఉదాహరణ. 1970ల ప్రారంభంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వచ్చింది. మన దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయాయి. అవును, పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవప్పుడు. రైల్వే సమ్మెలు జరిగాయి. ఈ ఆర్థిక అస్థిరతే చివరికి రాజకీయ అస్థిరతకు దారితీసి 1975లో ఎమర్జెన్సీ విధించే పరిస్థితిని సృష్టించింది. ఆ తర్వాత 1977లో ఎన్నికలు రావడం, జనతా పార్టీ గెలవడం,
అన్నీ ఈ 5వ ప్రణాళిక కాలంలోనే జరిగాయి. ఓహో, ఇదంతా ఇంటర్లింక్డ్ అన్నమాట. అవును, ఈ ప్లాన్లోనే ఇందిరాగాంధీ గరీబీ హటావో అంటే పేదరికాన్ని పారద్రోలండి అనే నినాదాన్ని బలంగా వినిపించారు. అంటే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే ప్రభుత్వాలు కూలిపోతాయనడానికి ఇదొక పెద్ద కేస్ స్టడీ. సరే, 50వ ప్రశ్న చూద్దాం. భారతదేశ ప్రణాళికలకు సంబంధించి కింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. 1. రెండవ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇచ్చింది. 2. మూడవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామికీకరణ వ్యూహంగా దిగుమతుల ప్రత్యామ్నాయం అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే భావనను ప్రవేశపెట్టింది. పై వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2 2, ఆప్షన్ 4 1 లేదా 2 కాదు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అంటే 2 స్టేట్మెంట్సు సరైనవే. 2 సరైనవేనా? వివరించండి. రెండవ ప్రణాళిక పీసీ మహలోనోబిస్ వ్యూహంపై ఆధారపడి ఇనుము, ఉక్కు కర్మాగారాల మీద విపరీతమైన దృష్టి పెట్టింది. ఇది అందరికీ తెలిసిందే. అవును, అది బేసిక్ పాయింట్. మరి మూడవ ప్రణాళిక సంగతేంటి? మూడవ ప్రణాళిక నాటికి విదేశీ వస్తువుల మీద ఆధారపడటం తగ్గించుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. అంటే విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల స్థానంలో అవే వస్తువులను మన దేశంలోనే తయారు చేసుకోవడం. దాన్నే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే మనం స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని ఆక్రమించింది కదా. బహుశా ఆ భయం వల్లే మనం విదేశీ వస్తువులను బ్యాన్ చేసి మనమే తయారు చేసుకోవాలి అని డిసైడ్ అయి ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఆ వలసవాద అనుభవాల వల్లే భారత విధాన నిర్ణేతలు విదేశీ వ్యాపార సంస్థల పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. సూపర్ లాజిక్. మనమిప్పుడు ఎకానమీలోని అత్యంత గందరగోళమైన జాతీయ ఆదాయం మరియు ఫార్ములాల విభాగానికి వెళ్తున్నాం. ఈ ఫార్ములాలు వినగానే అభ్యర్థులకు కొంచెం భయం వేస్తుంది కదా. లకు చేరడానికి దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. రైట్, క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, 50వ ప్రశ్న చూద్దాం. జాతీయ ఆదాయం లేదా నేషనల్ ఇన్కమ్ అనగా ఏమిటి? ఆప్షన్ 1 మార్కెట్ ధరల వద్ద జీఎన్పీ మైనస్ తరుగుదల, ఆప్షన్ 2 మార్కెట్ ధరల వద్ద జీఎన్పీ మైనస్ తరుగుదల ప్లస్ విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం, కంటిన్యూ చేయండి. ఆప్షన్ 3 మార్కెట్ ధరల వద్ద జీఎన్పీ మైనస్ తరుగుదల మరియు పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు, ఆప్షన్ 4 మార్కెట్ ధరల వద్ద జీఎన్పీ మైనస్ విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. ఇదంతా ఒక ఆల్ఫాబెట్ సూపులాగా ఉంది. దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? చూడ్డానికి కష్టంగా ఉంటుంది గాని లాజిక్ పట్టుకుంటే చాలా సులువు. ఆన్సర్ ఆప్షన్ 3. ఆప్షన్ 3నా? ఎలాగో విడమర్చి చెప్పండి. దీన్నొక ప్రయాణంలాగా చూద్దాం. ముందుగా దేశంలో ఒక సంవత్సరంలో తయారైన వస్తువులు, సేవల మొత్తం విలువ జీఎన్పీ అనుకుందాం. వస్తువులు తయారు చేసినప్పుడు మిషన్లు అరిగిపోతాయి గదా, ఆ తరుగుదల ముందు తీసేయాలి. అప్పుడు మీకు ఎన్ఎన్పి వస్తుంది. ఓకే, ఎన్ఎన్పి వచ్చింది. తర్వాతేంటి? కానీ ఇది మార్కెట్ ధరల వద్ద ఉంది కదా. మార్కెట్ ధరలో ఏముంటాయి? ప్రభుత్వం వేసే పరోక్ష పన్నులు కలిసుంటాయి. ఆ పన్నులు ప్రజలు లేదా దేశం సొంతంగా ఉత్పత్తి చేసిన నిజమైన ఆదాయం కాదు గదా, అది కేవలం ఒక ఛార్జ్. కాబట్టి ఆ పన్నులను తీసేయాలి. అర్థమైంది. అలాగే కొన్ని వస్తువుల మీద ప్రభుత్వం సబ్సిడీలిస్తుంది. ఆ సబ్సిడీలను కలుపుకోవాలి. అప్పుడొచ్చేదే ఫ్యాక్టర్ కాస్ట్. ఆ ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఉన్న ఎన్ఎన్పిఏ అసలైన జాతీయ ఆదాయం. అంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా? ఒక వస్తువు ఫ్యాక్టరీ గేట్ దాటి బయటకొచ్చేటప్పటికి దాన్ని తయారు చేయడానికి పట్టిన కసలు ఖర్చు ఒక రకమైతే, షోరూంలోకి వెళ్లి కస్టమర్ కొనేటప్పుడు దానిపైన ట్యాక్స్ పడి దాని రేట్ ఇంకో రకంగా ఉంటుంది. కరెక్ట్. ఉత్పత్తి కారకాల నిజమైన విలువను కనుక్కోవడమే దీని ఉద్దేశం. ఈ అనాలజీతో 52వ ప్రశ్న ఆన్సర్ చాలా ఈజీ అయిపోతుంది. భారతదేశ జాతీయ ఆదాయం కింది వాటిలో దేనికి సమానం? ఆప్షన్ 1 స్థూల జాతీయ ఉత్పత్తి జీఎన్పీ, ఆప్షన్ 2 మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి, ఆప్షన్ 3 ఉత్పత్తి కారకాల ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఆప్షన్ 4 గృహ రంగానికి వెళ్లే ఆదాయం. అవును, ఇందాకటి లాజిక్ ప్రకారమే దీని ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సింపుల్గా వచ్చేసింది కదా. అవును, తరుగుదల, పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీలు కలిపిన తర్వాత వచ్చే అసలైన ఆదాయం ఇది. గృహరంగానికి వెళ్లేది కేవలం ప్రైవేట్ ఆదాయంలో ఒక భాగం మాత్రమే, మొత్తం దేశాదాయం కాదు. చాలా క్లియర్.
ఇప్పుడు 53వ ప్రశ్న చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రణాళికాబద్ధమైన చర్యలకు సహకార ఉద్యమం ఒక అనివార్యమైన సాధనం అని ఏ పంచవర్ష ప్రణాళిక వర్ణించింది? ఆప్షన్ 1 మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 2 రెండవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 3 మూడవ, ఆప్షన్ 4 నాల్గవ. ఇంత ముందుగానే సహకార సంఘాల గురించి ఎందుకు ఆలోచించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక. మొదటి ప్రణాళికలోనే ఎందుకు? మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కదా. కాని రైతులు భూస్వాముల చేతుల్లో, వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కుకుని రుణభారంతో కుంగిపోతున్నారు. అవును, పాపం పండించిన పంటకు సరైన ధర రావడం లేదు. కరెక్ట్. ఈ దోపిడీని అరికట్టాలంటే రైతులందరూ ఒక్కటి కావాలి. అందుకే వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార సంఘాలు చాలా ముఖ్యమని అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అమూల్ లాంటి గొప్ప సహకార సంస్థలు ఈ ఆలోచన నుంచి పుట్టినవే. ఒక్కరు పోరాడటం కంటే అందరూ కలిసి ఒక సిస్టంగా ఏర్పడటం ఎకనామికల్గా స్ట్రాంగ్ కదా. అద్భుతం. ఇప్పుడు 54వ ప్రశ్నకు వెళ్దాం. ఇది స్వావలంబన గురించి. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, 7వ పంచవర్ష ప్రణాళిక స్వావలంబనకు ప్రాముఖ్యతనిచ్చింది. 2, స్వావలంబన అంటే భారతదేశంలోనే ఉత్పత్తి చేయగల వస్తువుల దిగుమతులను నివారించడం. ఏది సరైనది? ఆప్షన్స్ చదవండి. ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2 2, ఆప్షన్ 4 1 లేదా 2 కాదు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ ఆప్షన్ 3. సెల్ఫ్ రిలయన్స్ గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. 1985లో మొదలైన 7వ ప్రణాళిక టెక్నాలజీ అప్గ్రేడేషన్ ద్వారా స్వావలంబన సాధించడంపై దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ లాజిక్ చూడాలి. మనవాళ్లు స్వావలంబన అనగానే మళ్లీ 42వ ప్రశ్నలో మాట్లాడుకున్న క్లోజ్డ్ ఎకానమీ అనుకుంటారు. అది కాదు. మరి ఏంటి తేడా? స్వావలంబన అంటే మొత్తం ప్రపంచంతో తలుపులు మూసుకుని కూర్చోవడం కాదు. మనకు చేతకానిది బయట నుండి తెచ్చుకోవచ్చు. కానీ మన వనరులతో ఏవైతే ఇక్కడే సులువుగా తయారు చేయగలమో వాటిని అనవసరంగా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ఆపాలి. అప్పుడే స్థానిక పరిశ్రమలు బతుకుతాయి. అవునుగదా. ప్రతి చిన్న పిన్ను, బొమ్మ కూడా చైనా నుండి దిగుమతి చేసుకుంటే మన దేశంలో కార్మికులకు పని ఎక్కడ దొరుకుతుంది? లాజికల్. అవును, అదే అసలైన స్వావలంబన. ఇక 55వ ప్రశ్న. పారిశ్రామిక విధాన తీర్మానం 1956కు సంబంధించి సరైనవి ఏవి? 1, ఈ తీర్మానం 2వ పంచవర్ష ప్రణాళికకు ఆధారంగా నిలిచింది. 2, వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ విధానం ఉపయోగించబడింది. 3, ప్రాంతీయ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ విధానం ఉద్దేశం. ఓకే, ఆప్షన్స్. ఆప్షన్ 1 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ 2 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ 4 1 2 మరియు 3. ఈ 3 పాయింట్లు 100% కరెక్ట్ అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. ఈ 1956 తీర్మానాన్ని భారతదేశ ఆర్థిక రాజ్యాంగమని కూడా పిలుస్తారు. ఆర్థిక రాజ్యాంగమా? అంత ముఖ్యమా ఇది? అవును, ఇది దాదాపు 3 దశాబ్దాల పాటు మన పారిశ్రామిక రంగాన్ని శాసించింది. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఫ్యాక్టరీలన్నీ కేవలం ముంబై, మద్రాస్ లాంటి పెద్ద నగరాల్లోనే పెట్టేస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళేమైపోవాలి కదా. నిజమే. ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయి కదా. కరెక్ట్. అందుకే భిలాయ్, రూర్కెలా లాంటి గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాలు ప్రభుత్వ రంగంలో స్థాపించారు. తద్వారా ప్రాంతీయ సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. సూపర్. ఇక ఈ సెషన్లో మన ఆఖరి ప్రశ్న 56వ ప్రశ్న. హరిత విప్లవం యొక్క సానుకూల ప్రభావం కింది వాటిలో ఏది? పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ 4 1 2 మరియు 3. ఈ ప్రశ్నలో కీవర్డ్ సానుకూల ప్రభావం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. అంటే మొదటి 2 పాయింట్లు మాత్రమే పాజిటివ్ అండి. మొదటి రెండేనా? ఎందుకలా? హరిత విప్లవం వల్ల గోధుమ, వరి ఉత్పత్తి భారీగా పెరిగి భారతదేశం ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది కదా. అలాగే ఉపాధి కూడా పెరిగింది. కానీ 3వ పాయింట్ అయిన ఓవర్ క్యాపిటలైజేషన్ అనేది సానుకూల ప్రభావం కాదు. ఒక్క నిమిషం. ఇక్కడ నేను విభేదిస్తున్నాను.
ఓవర్ క్యాపిటలైజేషన్ అంటే వ్యవసాయంలోకి ట్రాక్టర్లు, కొత్త మెషిన్లు, రసాయన ఎరువులు తీసుకురావడం కదా. అవే కదా మనల్ని ఆకలి చావుల నుండి కాపాడింది. మరి దాని నెగెటివ్ ఇంపాక్ట్ అని ఎలా అంటారు? వీరడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అవును, ఆ టెక్నాలజీ మనల్ని బతికించింది. కానీ ఏంటంటే, దానివల్ల వ్యవసాయం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఓహో, ఖర్చు పెరిగిందనమాట. అవును, చిన్న సన్నకారు రైతులు కూడా ఆ ఖరీదైన విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ల కోసం భారీగా అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా టెక్నాలజీ పెద్ద భూస్వాములకు బాగా లాభించింది, కానీ చిన్న రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఆ పెట్టుబడి భారాన్ని మనమిక్కడ నెగటివ్గా పరిగణిస్తున్నాం. వావ్! అంటే ఒకే విధానం వల్ల దేశానికి ఆహార భద్రత దొరికింది. కానీ అదే సమయంలో రైతుల మీద పెట్టుబడి భారం పడింది. అందుకే ఎకనామిక్స్ను ఒక జీవన వ్యవస్థ అంటారు కదా. చాలా క్లియర్గా అనలైజ్ చేశామీరోజు. అవును, ఈ 15 ప్రశ్నలు జస్ట్ ఎంసీక్యూలు కావు. ఎకానమీ మొత్తాన్ని ఒక లాజికల్ ఫ్లోలో రివిజన్ చేసినట్లుగా ఉంది గదూ. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు మరొక్కసారి అభ్యర్థులకు విజ్ఞప్తి. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అవును, ఈరోజు మనం క్లోజ్డ్ ఎకానమీ, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ లాంటి పాతకాలపు భౌతిక స్వావలంబన వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ముగించే ముందు వింటున్న వారందరికీ నాదొక ఆలోచింపజేసే ప్రశ్న. అడగండి. నేటి గ్లోబలైజ్డ్ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మరియు డేటాకు భౌతిక సరిహద్దులు లేవు కదా. మరి మిగతా దేశాలతో డేటా సంబంధాలు తెరుచుకోకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశం నిజమైన స్వావలంబన ఎలా సాధించగలదు? దీని గురించి కాసేపు ఆలోచించండి. చాలా లోతైన ఆలోచన. మనం ఎకానమీని ఏదో మెకానికల్ ఫార్ములాలులాగా కాకుండా ఇలా కాలానికి తగ్గట్లు లాజికల్గా ఆలోచించినప్పుడే అసలైన ఖచ్చితత్వం వస్తుంది. ఆలోచించండి, విశ్లేషించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.